ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వార్దర్శిని ఛానల్. నేను మీటింగ్ రేపల్ వెళ్ళాను. రేపల్లో ఒక ఆయన అడిగారండి, ఉత్తరం రోడ్డు షాపులు మాత్రమే యోగిస్తాయా? అయ్యే దాంట్లో చేస్తేనే ఉత్తరం కుబేర స్థలం కాబట్టి, ఉత్తరం రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డుకే వ్యాపారాలు చేస్తే కలిసి వస్తాయని డౌట్ అడిగారండి. అది ఖచ్చితంగా అవాస్తవం అండి. ఉత్తరం రోడ్డు ఉంటేనే వ్యాపారాలు కలిసి వస్తాయనేది ఏం లేదండి. ముందు మనకి వర్కుల ప్రకారం ఒక ఆయన రవి అనే ఆయనకి వర్కు ప్రకారం ఏ దిక్కు కలిసి వస్తుందో చూడాలండి. 8 దిక్కుల్లో 4 దిక్కులు బాగుంటాయండి, 4 దిక్కులు బాగోవండి. ఈయనకి ఈ ఉత్తరం అనేది వర్గుల ప్రకారం కలిసి వస్తే ఈ రవి అన్యాయానికి కలిసి వస్తుందండి. అలాగే ఇప్పుడు ఈ ఉత్తరం దిక్కు అనేది నా అనే వాళ్ళకి కలిసి వస్తుందండి, అంటే తవర్గు వాళ్ళకి కలిసి వస్తుందండి. తవర్గు వాడికి కలిసి వస్తుందండి. వీళ్ళకి తూర్పు కూడా కలిసి వస్తుందండి, ఉత్తరం కలిసి వస్తుందండి. అంతేగాని ఈ రాంబాబు అనే ఆయనకి, రవి అనే ఆయనకి తూర్పు పడమర కలిసి వస్తుందండి. ఈ దిక్కులో కానీ ఈ రవి గారు పెట్టుకుంటే వ్యాపారం బాగుంటుంది. అలాగే ఈ తావర్గు అంటే నాగేశ్వరరావు అనేవాళ్ళు ఉత్తరం రోడ్డు కానీ తూర్పు రోడ్లు కానీ వ్యాపారం చేస్తే బాగుంటుంది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళ జాతకంలో వ్యాపారం స్థానంలో బాగుందా లేదా, శాస్త్రపరంగా వాళ్ళకి జాతకపరంగా వ్యాపార సంబంధించిన జాతక చక్రంలో బలం ఉందా లేదా చూసుకుని వ్యాపారం చేసుకుంటే తప్ప కేవలం ఉత్తరం బజారు వల్ల మనకి 90% సక్సెస్ కాలేరండి. జాతకం చూడాలి, ప్లస్ వీళ్ళ వర్కుల ప్రకారం ఏ దిక్కు ఏ ఫేసింగ్ షాప్ బాగుంటుందో మనం తెలుసుకుని చూడాలి తప్ప ఇలా ఉత్తరం రోడ్డు అయితే కలిసి వస్తుంది, తూర్పు రోడ్డు కలిసి వస్తుందని లేదండి. దక్షిణ రోడ్లో కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారండి, బాగా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారండి. అంటే మన ఆలోచన విధానం కరెక్ట్ కాదండి. రోడ్డు ఉత్తరం అయితే తూర్పు అయితే బాగుంటుంది అనేది అది అపోహ మాత్రమేనండి. నమస్కారం. Thanks for watching. Like, subscribe, click the bell icon.